శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమివరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆదికుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయ అంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే నిత్యం సోదర పూరణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవత స్నేహం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక బలతస్త్వం సర్వ సర్వాంతర స్థితతిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఏకో అరిజబంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభా. వేద్యం కిన్న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమస్తత్సర్వం జపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబరం జాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తదా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. రోధస్థోయ హృతః శ్రమేణ పథికశ్చాయాంతరో వృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికం దీనం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంబోరుహం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గుహుడు భరతునితో చెప్తున్నాడు. భరతుడు ఇప్పుడు ససైన్యంగా గంగా నది ఒడ్డుకు వచ్చి అక్కడ విడిచి ఉన్నాడు కదా. గుహుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన సందర్భంలో తన మనస్సులో ఇంత సైన్యం ఎందుకు అని అడిగాడు. దానికి ఆయన తన యొక్క నిష్కాపట్యాన్ని, తనలో ఉన్నటువంటి స్వచ్ఛత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రమాణం కూడా చేసి చెప్పాడు. అప్పుడు భరతుడిలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి గుహుడు ఒక మంచి విధానాన్ని అవలంబించాడు. అది చాలా గొప్ప విధానం. మనస్సులో కలిగిన వైకల్యాన్ని పోగొట్టాలి అంటే తాను ఏ విధంగా ప్రవర్తించినట్లయితే ఆ వైకల్యం పోతుందో ఆ విధంగా అతడి చేత ప్రవర్తింపజేయాలి. అయితే నువ్వు ఇలా ప్రవర్తించు అని చెప్పటం, భరతుడి లాంటి పెద్ద వ్యక్తితో చెప్పటం, అది అంతకన్నా కూడా చాలా వివేకవంతమైన గొప్పది అయిన
ఋషులు మెచ్చేటటువంటి వాగ్విభవ సంపన్నులైన వారు అనుసరించే మార్గం, అటువంటి మార్గాలే రామాయణం మొత్తం విస్తరించుకుని ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ గుహుడి చేత వాల్మీకి ప్రయోగింపజేశాడు. ఏమిటది ఆ మార్గం అంటే, లక్ష్మణుని యొక్క గుణగణాల్ని వర్ణించి భరతుడికి చెప్తున్నాడు. భరతుడు కనుక ఏమాత్రం గ్రహించే శక్తి కలవాడైనా, సాధు స్వభావుడైనా, శ్రీరాముని పట్ల భక్తి శ్రద్ధలు కలవాడైనా, లక్ష్మణుని పట్ల కూడా భక్తి శ్రద్ధలు కలవాడైనా, గౌరవ ప్రపత్తులు కలవాడైనా, గుహుడు ఆ మాటలు లక్ష్మణ ప్రశస్తిని తన దగ్గర ఎందుకు తీసుకొచ్చాడో, దాన్ని తాను ఏ విధంగా దాన్ని స్వీకరించాలో అనే విషయం ఆయనకి ద్యోతమానం అవుతుంది, అయింది కూడా. ఇది వాల్మీకి యొక్క కావ్య రచన నైపుణ్యం, సామర్థ్యం కూడా. అప్పుడు గుహుడు అంటున్నాడు ఏమని, సీతారాములు నేల మీద పడుకున్నారు కదయ్యా, నాకు నిద్ర ఎలా పడుతుంది అనుకుంటున్నావు అన్నాడు లక్ష్మణుడు గుహుడితో. అప్పుడు లక్ష్మణుడు అన్న మాటలు ఇప్పుడు భరతుడితో చెప్తున్నాడు. ఈయన, మా అన్నగారు వదిన గారు కటిక నేల మీద పరుంటే నేను ఎలా నువ్వు ఏర్పాటు చేసిన ఆ శయ్య మీద నేను పరుంటానయ్యా, అయితే నువ్వు అన్నగారికి వదిన గారికి కూడా శయ్య ఏర్పాటు చేశావనుకో, అది నేలతోటి సమానం కదా. నేను ఆ విధంగా ఆ స్థితిని సహించలేను, నేను శయనించను. యో న దేవాసురై సర్వై శక్యం ప్రసహితుం యుధి తం పశ్య గుహ సంవిష్టం తృణేషు సహసీతయా. చూడు నాయన గుహ, చూడు నాయన అనే అర్హత లేదు లక్ష్మణుడికి. గుహుడిని సమాన స్కంధుడుగానే గ్రహించి మాట్లాడాలి. ఓ గుహ, చూడు, ఈ ఇక్కడ నేల మీద పరుండు ఉన్న ఈ మహానుభావుడు ఎవరనుకున్నావు? దేవాసురై సర్వై శక్యం ప్రసహితం యుధి. దేవాసురులు వాళ్ళు కూడా ఈయన యొక్క ఆ యుద్ధాన్ని సహించలేరు. దేవాసురుడే ఏమి, అసలు పరమాత్మే యుద్ధానికి సిద్ధపడితే అయినా లోకంలో అలా చెప్పాలి. లోకాతిశయ వీర్యం పరాక్రమం బలం ఉన్నట్లుగా స్వామిని వర్ణించాలి. అది అంతే తప్ప ఈయనకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు అని చెప్తే దోషం వచ్చి పడుతుంది, పరమాత్మని ఎవరు అవమానించినట్లు అవుతుంది. కాబట్టి అది ఇక్కడే కాదు, ఏ పురాణాల్లోనూ ఎక్కడా కూడా అసలు ఆ విధమైన ప్రశస్తి రావు. మహతా తపసా లబ్ధ వివిధైశ్చ పరిశ్రమైః ఏకో దశరథస్యైష పుత్ర సదృశ లక్షణ. లక్ష్మణుని గురించి గుహుడు చెప్తుంటే శ్రీరాముని గురించి లక్ష్మణుడు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. లక్ష్మణుడు చెప్పేది ఎప్పుడు శ్రీరాముడి గురించే. శ్రీరాముడి గుణగణాలు వర్ణించడమే ఆయన పని. మనకి చాలా తేలిక. రాముడి గుణాలు మనం తెలుసుకోవాలి అంటే లక్ష్మణుడి మాటలు వినటమే. ఇది చాలా గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి కథా విధానం. మహతా తపసాలబ్ధ. ఆయన దశరథ మహారాజు గారికి పుత్రుడుగా దశరథ మహారాజు ఎన్ని ఉపవాసాలు, ఎంత తపస్సు చేస్తే ఈ మహానుభావుడు మా అన్నగారు దశరథ గర్భంలో జన్మించాడు. జన్మించిన తర్వాత వివిధైశ్చ పరిశ్రమై అనేక యజ్ఞయాగాదులు కూడా చేశాడు ఆయన, ఆ దశరథ మహారాజు. ఏకో దశరథస్య యశపుత్ర. అటువంటి సల్లక్షణాలు, అటువంటి ఆ విధి నియమాదులకి ఫలితంగా జన్మించినటువంటి ఏకః దశరథస్య పుత్ర సదృశ లక్షణ. ఆ దశరథ మహారాజుతో సమానమైనటువంటి లక్షణాలు గలవాడు మా అన్నగారు. దశరథ సంతానంలో రాముడే ముఖ్యుడు. ఆ లక్షణాలచే తండ్రికి తగినవాడు అని లోకం భావిస్తుంది, సత్యం కూడా అదే. ఆ లక్షణాలే అంశాలుగా ఉన్నాయి మిగిలిన ముగ్గురులో కూడా. కాబట్టి ముగ్గురు
కలిపి రాముడే అనుకుంటే రాముడే సరి అయినటువంటి లక్షణాలని కలిగి ఉన్నటువంటి సంతానం. అటువంటి రాముడు వనాలకు వెళ్ళగా ఇంకా రాజు జీవించడయ్యా, మళ్ళీ ఈయన మనస్సు అడిపోయింది. వెళ్ళగా అంటే రాగా, ఆయన అక్కడి నుంచి దృష్టిలో అయోధ్యలో ఉండి మాట్లాడుతున్నట్లయితే రాముడు వనాలకు వెళ్ళిపోతే దశరథుడు ఉంటాడా? ఇంకా ఏమవుతుంది? ఏం ఫలితాలు జరుగుతాయి? విధవా మేదిని నూనం క్షిప్రమేవ భవిష్యతి. ఈ భూమి అంతా విధవ అయిపోతుంది. ధవుడు అంటే భర్త, భర్త లేని విధానంలో పడిపోతుంది భూమి అంతా. అంతఃపుర స్త్రీల రోదనంతో రాజగృహం మారుమోగిపోతుంది. అక్కడ జరిగిందే అది. అది ఊహిస్తున్నాడు ఈయన. ఇక్కడ గంగా తీరంలో ఉండి కౌసల్య మహారాజు ఇద్దరూ జీవించరు. శత్రుఘ్నుని కోసం నా తల్లి బ్రతికి ఉంటే బ్రతికి ఉండొచ్చేమో, ఎందుకంటే నేను ఒక్కనే సంతానం కాదుగా ఆవిడికి. లక్ష్మణుడు ఇలా చెప్తున్నాడు, విలపిస్తున్నాడు. తన మనసులో ఉండే భావాల్ని, వచ్చే భావాల్ని ఆ గుహుడితో పంచుకుంటున్నాడు. ఇలా జరుగుతూ ఆ రాత్రి అంతా గడిచిపోయింది. ప్రభాతే విమలే సూర్య, ఇందాక సూర్యుడు అస్తమించగా కాంతిని పోగొట్టుకోగా అని చెప్పాడు. ఇక్కడ ఉదితే విమలే సూర్యే, స్వచ్ఛంగా మళ్ళీ సూర్యుడు ఉదితుడై ప్రకాశిస్తున్నాడు. ప్రకృతిని వర్ణించడం అనేది రామాయణం లోకానికి నేర్పిన ఒకానొక కవితా వైశిష్ట్య ధర్మం, కవితా ధర్మ వైశిష్ట్యం. కారయిత్వా జటాహ ఉభౌ. అప్పుడు గుహుడు చెప్తున్నాడు, తెల్లవారింది ఆ రాత్రి. తెల్లవారిన తర్వాత నేనే ఆ మరిపాలను తీసుకొచ్చాను. వాళ్ళిద్దరూ కూడా జడలు కట్టించుకున్నారు. అస్మిన్ భాగీరథీ తీరే సుఖం సంతారితౌ మయా. ఈ భాగీరథిని నేనే వాళ్ళని నదిని దాటించానయ్యా. గుహస్య వచనం శ్రుత్వా భరతో భృశం అప్రియం. అప్రియమైన వచనం ఇదంతా చెప్పింది సంతోషకరమైన వార్త భరతుడికి కాదు. ధ్యానం జగామ తత్రైవ. ఆ మాటలు వింటూనే అతడు ధ్యానం జగామ, ఆలోచనలో మునిగిపోయాడు, చింతాక్రాంతుడైనాడు. యత్ర తచ్ఛృతం అప్రియం. భరతుడికి సంశయం కలిగింది. ఆ సంశయ కారణం ఏమిటి? వనవాస దీక్ష వదిలి తన విన్నపం మన్నించి రాముడు తిరిగి వస్తాడా అని ఆయనకి నమ్మకం కుదరటం లేదు. ఎందుకని? రాముడు అయోధ్య నుంచి బయలుదేరి ఈ గార చెట్టు దగ్గరికి వచ్చేదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా ఏది చూసినా రాముని యొక్క దృఢ దీక్షనే సూచిస్తున్నాయి తప్ప వెనక్కి వచ్చే ఆలోచనను ఎక్కడా అవి స్ఫురింపజేయటం లేదు. అందుకని భరతుడికి అనుమానం కలిగిందని మనం అనుకోవచ్చు. ఆ అనుమానం కలిగేసరికి అతడికి కొంచెం మోహ పరవశుడైపోయి అలాగా అచేతన స్థితిలోకి, దాన్నే రామాయణం ఏమంటుంది, మూర్ఛితుడైనాడు. అంటే ఒకనొక నిస్పృహ స్థితిలోకి వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న శత్రుఘ్నుడు ఆయన కూడా అదే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల తల్లులు ముగ్గురు అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా ఉపమాస కృషాః దీనాః భర్తృవ్యసనకర్షితాః. వాళ్ళ స్థితి ఇంకా దయనీయంగా ఉంది. వాళ్ళు నిరంతరం ఉపవాసాలే. భోజనం సహిస్తే కదా, ఉపవాసం చేత కర్షితాః కృషింపజేయబడ్డారు. దీనాః, రామదర్శనం లేదు, రాముడు వస్తాడనే నమ్మకం లేదు, కాబట్టి ముఖం దీనంగా ఉన్నది. భర్తృవ్యసనకర్షితాః, దీనికి తగ్గట్టుగా భర్త గారు లేడు. ఆ వ్యసనం, ఆ దుఃఖం. కౌసల్య ఇప్పుడు భరతుడితో అంటున్నది, నాయన పుత్ర, వ్యాధి, ఎందుకయ్యా ఇలా అయిపోయావు? వ్యాధిర్నతే ఖచ్చితు శరీరం పరిబాధతే. నాయన ఒంట్లో ఏం బాగలేదా? ఏదైనా కొంచెం అస్వస్థత ఏర్పడిందా? అద్య రాజకులస్యాస్య త్వదధీనం ఈ జీవితం. నాయన అలా ఏమి జరిగిందని నువ్వు అనకు, అలా ఏం జరగదులే.
జరగకూడదనే నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఇప్పుడు ఇవాళ రాముడా ఎదురకుండా లేడు, లక్ష్మణుడు లేడు, ఉన్నది నువ్వే శత్రుఘ్నుడితో. ఈ భరత కులం యొక్క అస్య రాజకులస్య త్వదధీనం హి జీవితం. ఒక్క అనుష్టుప్పు శ్లోకంలో ఒక్కొక్క చోట ఒక పాదంలోనే ఒక్కొక్క చోట రెండు పాదాలు కలిపి ఎంతటి మహత్తరమైన, ఎంతటి అది గుర్తు పెట్టుకోదగిన శిలాక్షరాల్లాంటి ఆ సంభాషణని కూర్చుతాడు మహాకవి. అది వర్ధమాన కవులందరూ కూడా వాల్మీకిని వాళ్ళు తెలుగులో కవిత్వం చెప్పనివ్వండి, సంస్కృతంలోనే చెప్పనివ్వండి, నాటకాలు కాదు, కావ్యాలు కాదు, చివరికి ఆధునిక కవితా ప్రక్రియలు కూడా యుగధర్మాన్ని బట్టి, కాలధర్మాన్ని బట్టి చెప్పనివ్వండి. ఈనాటి కవిత్వ ధోరణులు ఎడిపోతున్నాయో ఆ ధోరణుల ప్రకారం కవిత్వం చెప్పనియండి. చివరికి చలనచిత్రాల్లో పాటలు కూడా రాయనియండి. అంతేకాదు చలనచిత్రాలకి, నాటకాలకి సంభాషణలు కూడా రాయనియండి. ఎవరైనా ఏదైనా ఈనాటికే కాదు రాబోయే తరతరాల వరకు కూడా అలాంటి ఆలోచన కలిగిన రచయితలు ఎవరైనా సరే వారు వాల్మీకి యొక్క ఈ శ్లోక ఆ నదీ ప్రవాహాన్ని అర్థం చేసుకుని స్వంతం చేసుకున్నట్లయితే, వాళ్ళకి ఆ ప్రతిభా వ్యుత్పత్తులు రెండు ఉన్నట్లయితే అన్నింటికంటే మించి దైవానుగ్రహం. ఇక్కడ దైవానుగ్రహం అంటే మనం వేరే విపరీతాద్వైత లక్షణం తీసుకోక్కర్లేదు. దైవానుగ్రహము అంటే రామతత్వ భావన సంజనితమైన అనుగ్రహం, అదే వస్తుంది. ఇవన్నీ ఉంటే ఆ అనుగ్రహం కలగకుండా అక్కడికి పోతుంది, అది వాళ్ళకి సంప్రాప్తం అవుతుంది. త్వాం దృష్ట్వా పుత్ర జీవామి రామే సభ్రాతృకే గతే. శ్రీరాముడు సోదరుడితో కలిసి అడవికి వెళ్ళిపోతే ఇప్పుడు మాకు దిక్కెవరు? త్వాం దృష్ట్వా పుత్ర, పుత్ర అని నోరారా పిలుస్తున్నది కౌసల్య భరతుణ్ణి. అంటే ఇందాక చెప్పిన భావం వర్ధమాన రచయితలకి అంటే చెప్పదలుచుకున్న భావానికి కొంత కొలత ఉంటుంది. ఇదిగో ఈ ఒక వాక్యంలో చెప్పాలి, రెండు వాక్యాల్లో చెప్పాలి, ఈ పద్య పాదంలో చెప్పాలి, ఈ రెండు పాదాల్లో చెప్పాలి అని ఏదో ఒక, లేదా పద్యం మొత్తం చెప్పాలి అనే ఒక శ్లోకం మొత్తం చెప్పాలి అనే ఒకనొక నియమం ఉంటుంది. ఆ నియమానికి లోబడి ఆ పద్యమో, ఆ గద్యమో, ఆ నాటకమో, ఆ వచనమో ఏదో దానికి లోబడి దాంట్లో వచ్చి ఈ భావం చక్కగా సరిపడా వచ్చి గంపలో పెళ్లి కూతురు కూర్చున్నట్టుగా కూర్చునే స్థితికి భావం ఒదుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రక్రియకి. ఇది వాల్మీకి లోకానికి పెట్టినటువంటి భిక్ష. అది ఎంతో సునిశ్చితంగా వాల్మీకి రామాయణాన్ని పఠిస్తే మరి తప్పనిసరిగా ఆ వరం లభిస్తుంది. అప్పుడు అంటున్నాడు, వృత్తే దశరథే రాజ్ఞి నాద ఏకస్త్వమర్జన. త్వం అద్య ఏకః నా, నువ్వు ఒక్కడివే మాకు దిక్కు అని తమ యొక్క నిస్సహాయతని ఆవిడ బయటపెట్టింది. నాయన, రామ లక్ష్మణుల గురించి ఏదైనా అప్రియం విన్నావా? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి గుహుడు భరతుల సంభాషణ అయిపోయిందనమాట. ఆ అయిపోయి గుహుడు ఇలా ఎందుకు స్పృహ తప్పి ఉన్నాడా అని ఆవిడకు ఒక అనుమానం వచ్చి, ఏదైనా అప్రియమైన వార్త విన్నావా, అందుకని ఇలా అయిపోయావా, నీ యొక్క ఆ హృదయ నైర్మల్యాన్ని మేమేమీ శంకించడం లేదు నాయన. అటువంటి కారణం ఏదో ఉంటేనే నువ్వు ఈ విధమైనటువంటి ఆ మూర్ఛాస్థితిని పొందుతావు. అలాంటిది ఏమైనా వచ్చిందా అని అడిగింది కౌసల్య. భరతుడు ఆ ప్రశ్న ఆయనకి ఇంకా ఆయన దుఃఖాన్ని ఇంకా రెట్టింపు చేసింది. అయినా సరే ఏం చేయాలి, పురుషుడు కాబట్టి తమాయించుకొని తల్లితో, అమ్మ అలాంటిది ఏమీ లేదమ్మా, రామలక్ష్మణుడు గురించినటువంటి ఎటువంటి అప్రియమైన వార్త రాలేదు అని అంటూ గుహుణ్ణి మళ్ళీ ఇటు తిరిగి గుహుణ్ణి అడుగుతున్నాడు. భ్రాతామే క్వా అవసతు రాత్రౌ. ఆయనకి ఇంకా ఆ ప్రాంతం చూసేసరికి
అక్కడ శ్రీరాముడు కదులుతూ ఉన్నట్టే కనపడుతున్నాడు. అది ఒక్కొక్క ప్రదేశాన్ని భరద్వాజాశ్రమం, గారవృక్షం దగ్గర, మరియు తర్వాత అదే విధంగా వటశ్యామో నామ, ఇలాంటివన్నీ ఒక్కొక్క ప్రదేశం రామాయణంలో వాల్మీకి వర్ణించటం వల్ల చిరస్థాయి అయిపోయి ఇవే ప్రదేశాలు తర్వాత కవులకి అద్భుతమైనటువంటి ఆ కవితా ప్రేరణని ఇచ్చినాయి. మనం ఇంతకు ముందు ఒకసారి ఆ గారయ్యం ఇంగుదీపాదపస్సోయం శృంగిబేరపురే పురా అని భవభూతి లాంటి మహాకవి కూడా ఆ ప్రదేశాలని మళ్ళీ వర్ణించి, అంతేకాదు గంగా నదిని వర్ణించడంలో కానీ, ఆ తర్వాత గోదావరిని వర్ణించడంలో కానీ, అసలు ఈ వాల్మీకి ఉపయోగించిన శబ్దాలే తరువాత కవులకి పాధేయాలు, దారిబత్యాలు. అవి తప్ప వాళ్ళకి వేరే ఇంకొకటి లేదు. అసలు ఇంకో శబ్దం లేదు, ఇంకో భావం లేదు, ఇంకో ఆలోచన లేదు, ఏమీ లేదు. అంతా వాల్మీకి మయమే. భరతుడు తమాయించుకుని అమ్మా అలాంటిది ఏమీ లేదని అంటూ గుహుడిని ఏమని అడుగుతున్నాడు? భ్రాతామే క్వ అవసద్రాత్రౌ క్వ సీత క్వ చ లక్ష్మణ అన్వపచ్చయనే కస్మిన్ కిం భుక్త్వా గుహ శంసమే. ఇక్కడ ఏం తిన్నారు వాళ్ళు? ఎక్కడ శయనించారు? ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ సంచరించారు? ఈ విషయాలు నాకు చెప్పవయ్యా. నువ్వు చెప్తే ఆ తిరిగిన ప్రదేశం, అందుకే దేవాలయం అనే భావన ఇక్కడే వచ్చింది అని మనం చెప్పుకోవటంలో దోషం ఉండకపోవచ్చు. దేవాలయం అని ఎందుకు వచ్చింది? ఇదిగో ఈ భరతుడి భావనలో నుంచే వస్తోంది. ఇది ఇక్కడ ఒక దేవాలయం అయ్యా. ఇది స్వామి విహరించినటువంటి ప్రదేశం. అందుకనే ఆధునిక కాలంలో ఒక నూతనంగా దేవాలయాన్ని నిర్మించినా ఆ నిర్మించినటువంటి భక్తుల యొక్క మనస్సుల్లో ఏ దైవాన్ని స్మరించుకుని వాళ్ళ ఆలయం నిర్మించారో ఆ దైవం ఆ ప్రదేశంలో సంచరించినట్లుగా వాళ్ళు అనుకొని అక్కడ ఆ విగ్రహాన్ని స్థాపించారు. కాబట్టి మనం అక్కడికి వెడితే ఆ విగ్రహం అక్కడ స్థాపించబడటానికి, ఆ విగ్రహం అది ఏ దైవం అయినా ఆ దైవం యొక్క చరిత్ర అంతా, రామాలయానికి మనం భద్రాద్రిలో వెళ్ళినట్లయితే, అయోధ్యలో వెళ్ళినట్లయితే, అయోధ్యలో రాముడు, భద్రాచలంలో రాముడు ఒకటే కదండి. ఇది కొంటె ప్రశ్నే కావచ్చును, కానీ ఒకటే. మన భావనలో అయోధ్యలో ఉన్నప్పుడు అయోధ్యాధిపతి అయిన రాముణ్ణి భావిస్తాం. భద్రాచలంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు గోదావరి నది ఒడ్డున అమ్మవారితో పర్ణశాలలో విహరించిన విధానాన్ని స్మరించుకుంటాం. ఆ రామాయణాన్ని ఎక్కడైనా సరే ఏ రామాలయానికి వెళ్ళినా కూడా చివరికి రెండు వీధులు కలిసే చోట ఒక ప్రక్కగా నిర్మించబడిన చిన్న రామాలయంలో కూడా ఆ రాముణ్ణి స్మరించుకునేటటువంటి ఆ యోగ్యతని జీవుడు పొందడానికే, ఆ స్థితిని గనక ఒక్కసారి జీవుడు అందుకున్నట్లయితే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం అంటూ ఉండదు. అందుకనే దేవాలయాల సందర్శన అన్నది ప్రధానంగా మనకి ఒక గతకాలం నుంచి వచ్చినటువంటి ఆ చక్కటి ఆచారం అని. అప్పుడు గుహుడు భరతుడితో ఇలా అంటున్నాడు, భరత, నేను అనేక విధాలైన భోజన పదార్థాలను సమకూర్చానయ్యా. పాపం ఆయన చిన్నబూసుకున్నాడు. మళ్ళీ ఈ విషయాన్ని మనం భావించవచ్చు. రాముడు గుహుణ్ణి అవమానించినది లేదు, కాదు. అసలు అక్కడ అవమానం అనే ప్రశ్నే రాదు. ఆయన విధానం వేరు. ఆయన ఆనాటి నుంచి వనవాస దీక్షని పుచ్చుకుంటున్నాడు. కందమూల ఫలాలే తాను ఒక మాట అనుకుని కొద్దిసేపటికే ఆ అనుకున్న మాటని నిలబెట్టుకోలేని పరిస్థితి, వ్యతిరేకమైన ఆకర్షించేటటువంటి ఇంద్రియాల్ని తన వైపుకి లాక్కునేటటువంటి ఒకానొక పరిస్థితి ఏర్పడితే, శ్రీరామచంద్రుడు లాంటి ధీరుడైన మనస్తత్వం కలిగిన వాడు లొంగిపోతే ఇంకా మనం రామాయణం ఎందుకు చదువుతాము? రాముని అడుగుజాడల్లో మనం ఎందుకు నడుస్తాం?
అక్కడ అసలు వేరే ప్రశ్నే లేదు. ప్రశ్నలు లేని చోట ప్రశ్నలు సంధించుకోవటం మానవునిలో ఉన్నటువంటి ద్వంద్వ ప్రవృత్తికి కారణం. నిర్మోహమాటంగా నిస్సంశయంగా చెప్పచ్చు. ఏమని? ప్రశ్నలుకి చోటు లేని చోట ఏవో ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు కల్పించటం, అది ఒకటి. రెండవది ప్రతిదాన్ని శంకించటం, రెండవది. అందుకే ఇలాంటివన్నీ వస్తాయనే శ్రూయతాం అనసూయ బుద్ధ అన్నాడు వాల్మీకి మొట్టమొదట్లోనే. అసూయ లేకుండా వినండి అన్నాడు. అసూయ అంటే అదే, ఎదుటి మనిషిలో ఉన్న మంచిని చెడ్డగా చిత్రించటమే అసూయ అంటే. ఇది కూడా ఉండాలి. దాన్ని కూడా గణంలోకి తీసుకొని అది కాదని చెప్తే మనం ముందుకు వెళ్ళే దారి తేలికవుతుంది. సరే, నేను అనేక విధాలైన భోజన పదార్థాలని తెచ్చానయ్యా, వాటిని ఆయన ప్రేమతో ఆదరించాడే కానీ స్వీకరించలేదని బాధపడుతూ చెప్పాడు. ఆయన బాధ అయింది. మిత్రమా, మా వంటి క్షత్రియులు ఇంతకుముందు అక్కడల్లా మాట ఇక్కడ గుహుడుతో అనిపిస్తున్నాడు. ఇది వాల్మీకి యొక్క చమత్కారం. ఇది ఒక గొప్ప చమత్కారం. అక్కడ చెప్పాల్సినవి అక్కడ చెప్పకుండా మరొక చోట చెప్పటం, ఇది గడుసుదనం. రచనా సంవిధానంలో ఇది ఒక గడుసు పోకడ. ఇది సామాన్యుడి వల్ల కాదు. అలా నిర్వహించటం, కథను నిర్వహించటం మామూలు వ్యక్తుల వల్ల, అంటే తక్కువ స్థాయి కలిగిన రచయితల వల్ల అది సాధ్యం కాదు. ఎన్నో జన్మల పుణ్య పరిపాకం ఉంటేనే కానీ అటువంటి రచన రాదు. అయితే రచనలు చేయాల్సిందే, ఏవో ఒక రచనలు జరుగుతూ ఉండాల్సిందే. పద్యాలు రాసేవాళ్ళు ప్రాక్టీస్ కోసం పద్యాలు రాయాలి. ఇలా రాస్తూ ఉంటేనే మహాకవుల పద్యాలు వస్తాయి. అంటే మహాకవి కూడా ఆ జన్మలో అప్పటికప్పుడు ఆ లక్షణాన్ని తెచ్చుకున్నవాడు కాదు. అనేక జన్మల నుంచి కూడా ఆ సాధనలో ఉండి ఆ జన్మకు వచ్చేసరికి వాల్మీకి యొక్క పూర్వ చరిత్ర చెప్పేది అదే కదా. లేకపోతే రత్నాకరుడు అనే ఒక బోయేవాడేమిటి? ఆ బోయేవాడు ఈ కథ అంతా, ఇలాంటి కథలు కల్పించుకుంటే సరే బాగానే ఉంటుంది. ఆ కథల జోలికి పోవక్కర్లేదు. వాటిలో ఉండే మంచి చెడ్డలు మనకు అవసరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అందులో నుంచి గ్రహించవచ్చు. ఏమని అంటే, వాల్మీకి వంటి ఒక మహాకవి, చెయ్యి తిరిగిన మహాకవి, రచనా సామర్థ్యం గలవాడు జన్మించాలంటే అంతకు పూర్వం ఆయన ఎంతో కృషి చేసి ఉండాలి. ఆ జీవితంలోనేనా, అంతకు ముందా? ఇది ప్రశ్నార్థకం. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. ఎప్పుడు చెప్తున్నాడు, ఇస్తారే గాని ఏది మా వంటి, ఇంకొక మాట అన్నాడు, మా వంటి క్షత్రియుడు ఇతరులకి అడిగినవి ఇస్తారే గాని ఇతరుల దగ్గర నుంచి మేము స్వీకరించమయ్యా అన్నాడు. ఇది ఆభిజాత్యం. తప్పేముంది? నేను ఇవ్వటమే వృత్తిగా గలవాడిని, స్వీకరించడం నాకెందుకు? నేను స్వీకరిస్తే నువ్వు ఇచ్చేది నాకేం మూలకి? ఇది ఏదో తేలిక భావం అని మాకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత లక్ష్మణుడు తెచ్చిన జలాలు మాత్రమే స్వీకరించి సీతారాముల ఆ రాత్రికి ఉపవసించారు. ముందు జలాలు స్వీకరించారని, తర్వాత సంధ్యావందనాధికారులు చేశారని, ఇలాంటివేవో చెప్తూ ఉంటారు. జలములు త్రాగటానికి ముందే రాముడు సంధ్యోపాసన చేశాడు. లక్ష్మణుడు శయ్యని ఏర్పాటు గావించాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ శయ్యపై శయనించారు. ఏ తత్తదింగుది మూలం, ఆ ఇంగుది వృక్షాన్ని వదిలిపెట్టట్లేదండి వాల్మీకి మహర్షి. ఆ చెట్టు ఎంత సుహృదం చేసుకున్నదో చెప్పలేం. ఏ తత్తు ఇంగుది మూలం ఇదమేవచ తద్వనం ఇదమేవచ తృణం యస్మిన్ రామస్య సీతా చ రాత్రిం తాం శయితావుభౌ. ఇదిగో నేనేం మార్చలా. అవి అన్ని ఆయన అనుభవించి, ఆయన ఇక్కడ శయనించి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో ఇప్పటికే ఆ శయ్య అలాగే ఉంది. ఆ ఇంగుది వృక్షం అదే,
ఆ మూలం అదే, ఆ శయ్య అదే. ఇంకా అంతకంటే ఏం కావాలి భరతుడికి? సాక్షాత్తు రామదర్శనం అక్కడే అయింది. ఆ రామదర్శనం అవటం ఏమిటంటే, ఆయన రాముడికి తమ్ముడు కదా, నిరంతరం చూస్తాడు కదా. ఏం చూస్తాడు నిరంతరం? బయటగా చర్మచక్షువులతో చూడటం కాదు, చక్షువులతో భావించుకోవాలి. అది దానికి భరతుడే కాదు, సామర్థ్యం ఉంటే మనము భరతులమే. మనం ఎక్కడ మనని కించపరుచుకుని నాకంత స్థాయి లేదనుకుని అనుకున్నావు అంటే మనని మనం మోసం చేసుకున్నట్టే, తప్పుకు పోవటానికి దారి వెతుక్కుంటున్నట్టే, కమిట్మెంట్ అనేది వదిలేస్తున్నట్టే. అదే శయ్య, అదే ఇంగుదీ పాదపం. ఏ తత్తదింగుదీ మూలం ఇదమేవ చ తృణం యస్మిన్ రామశ్చ సీతా చ రాత్రిం తాం శయితావుభౌ. వాళ్ళకి లక్ష్మణుడు మేము కూడా ఆ తెల్లవార్లు కాపలా, శ్రీరాముడికి వీళ్ళు కాపలా కాయటం ఏమిటి అనుకుంటారు. ప్రపంచమంతా, లోకమంతా, అన్ని లోకాల్లోనూ నిండిపోయిన స్వామిని పూజించటం ఏమిటి? ఇది లోకధర్మం ఇంతే. ఆ చర్చ అది ఎప్పుడైనా అది అలాగే ఉంటూ ఉంటుంది. ఆ రాత్రికి మేము రక్షణ కల్పించాం. ఆ గార చెట్టు, ఆ శయ్య వాల్మీకి ఎంతో ఇష్టమై ఉండాలి. అందుకే రెండోసారి మళ్ళీ ఆ ఇంగుది వృక్షాన్ని వర్ణించాడు ఆయన. మొట్టమొదటిసారి అప్పుడు చెప్పాడు, ఇక్కడ రెండోసారి చెప్తున్నాడు. ఇప్పుడు సమస్తములోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆ శ్రీరామ తత్వాన్ని భరతుడు మనస్సులో భావించుకున్నాడు. తచ్రుత్వా నిపుణం సర్వం భరత సహమంత్రిభి. నిపుణం శ్రుత్వా, సావధానంగా విన్నాడు, నైపుణ్యంతో విన్నాడు, నిపుణంగా విన్నాడు. వినటంలో నైపుణ్యం ఏమిటి అంటే శ్రద్ధగా విన్నాడు. విని మంత్రిభి ఇంగుదీ మూలమాగమ్య రామశయ్యామవేక్ష్య తాం. దాన్ని చూసి ఆ తర్వాత ఆయన అబ్రవీత్ జననీ సర్వాహ. అక్కడ ఉన్నటువంటి ఇదంతా చూస్తూ ఉన్న తల్లులతో అంటున్నాడు భరతుడు. ఏమంటున్నాడు? అబ్రవీతు జననీ సర్వాహ. ముగ్గురు తల్లులతో ఇంకా ఇంకా కైకమ్మని విడిగా వేరు చేసి చెప్పడం అనేది ఆ కథ అయిపోయింది. ఇంకా అది అప్రసక్తం. ఇంకా దాన్ని మనం కూడా చెప్పుకోవక్కర్లేదు. ఇప్పుడు ముగ్గురు పవిత్రమైనటువంటి తల్లులే అనే భావంతోనే మనం ముందుకు వెళ్ళాలి. భరతుడు అంతే. అసలు శ్రీరాముడికి ఎప్పుడు ముగ్గురు తల్లుల్లో కైకమ్మ వేరు అనే భావనే లేదు. భరతుడికి ఎప్పటిదాకా ఉంది, ఇప్పుడు పోయింది. లక్ష్మణుడికి లేదు, భరతుడికి పోయిందంటే శత్రుఘ్నుడికి కూడా పోయినట్టే. ఇహతే న మహాత్మన. అమ్మ ఇక్కడే తేన మహాత్మన, ఆ మహానుభావుడైన శ్రీరాముని చేత శర్వరీ శయిత భూమౌ. ఆ రాత్రి ఆయన ఇక్కడే ఈ చెట్టు, ఈ తృణ ఆస్తరణం మీదే శయనించి ఉన్నాడు. ఇదమస్య విమర్దితం. ఆయన పడుకుని ఆ శరీరం యొక్క ఒడ్డు పొడుగు, బరువు ఇవన్నీ కూడా ఆ తృణశయ్య మీద ప్రతిఫలిస్తున్నాయి. ఛాయాచిత్రం తీసినట్టుగా ప్రతిఫలిస్తున్నాయి. చూడండి అమ్మా, ఇంకా రాముడి శయ్య నుంచి ఉన్నట్టే ఉన్నది అని రాముడి బరువుని ఆ శయ్య చూపిస్తోందని మనం భావించవచ్చు. తప్పే ఉంటుంది దాంట్లో. మహాభాగ కులీనేన మహాభాగేన ధీమత జాతో దశరథేన ఉర్వ్యాం నరామస్వప్తుమర్హతి. ఇప్పుడు ఈయన యొక్క ఆ భావం వేరే విషయం మీదకి వెళ్ళిపోతుంది. శ్రీరాముడు ఇక్కడ ఈ గడ్డి పరకల మీద శయనించటమా? ఎలాగమ్మా? భూలోకంలో ఒక చక్రవర్తి అనుభవించేటటువంటి భోగాల్ని భరతుడు ఏకరువు పెడుతున్నాడు. ఇప్పుడు అటువంటి భోగాలు అనుభవించనల్సు అటువంటి మహారాజు శ్రీరామచంద్రుడు ఈ తృణశయ్య మీద పరున్నాడా?
ఏమిటా భోగాలు, ఎటువంటివి, వీటిని వర్ణించి ఆ పైన శ్రీరాముడు వీటికి అతీతుడు అని చెప్పటం వాల్మీకి హృదయం. మరి శ్రీరాముడికి వాటి మీద నిజంగా ఏ విధమైన కాంక్ష లేదు, కానీ ఇంకా భరతుడు ఏకరువు పెడుతూనే ఉన్నాడు. ఏమని? ఆయన ఎటువంటి భోగాలు, ఎటువంటి శయ్యల మీద, ఎటువంటి ఆహార పదార్థాల స్వీకరణ మీద ఆయన తగినవాడు, స్వీకరించడానికి తగినవాడు అంటే ప్రాసాదాగ్ర విమానేషు, విమానాల వలె ఉన్న రాజభవనాల పై భాగాల మీద, ప్రాసాదాగ్ర విమానేషు. కొన్ని సమాసాలకి వ్యాఖ్యాతులు అర్థం చెప్పకపోతే మనలాంటి సామాన్యులకి వాల్మీకి యొక్క ఆ సమాసగతమైనటువంటి అర్థం మనలాంటి వారికి స్ఫురించదు. అందుకనే తప్పనిసరిగా వ్యాఖ్యాతల్ని మనం పూజించి వారి వద్ద ఈ విద్యని అభ్యసించవలసిందే. అప్పుడే మనం చెప్పుకునే అర్థం నిర్దిష్టమవుతుంది. లేకపోతే ఏమో మనం ఏం తప్పు అర్థం చెప్తామో చెప్పకూడదు. తెలిస్తే సరైన అర్థం చెప్పాలి, తెలియకపోతే నోరు మూసుకుని మిన్నకుండటం మేలు. ప్రసాదాగ్ర విమానేషు అంటే విమానాల వలె ఉన్న రాజభవనాల పై భాగాల్లో, అలాగే వలభీషు చ సర్వదా ఆ కోటాగారాల్లో, ఆ కోటాగారాలు అనేవి వలభి అంటే ఆ పై అంతస్తు దగ్గర ఈ పావురాలు అవి ఉండటానికి కట్టినటువంటి ఇవి అని మనకి ఇతరత్ర ప్రయోగాల వల్ల తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? వలభీషు చ సర్వదా కోటాగారాలు అన్నారు. అవి ఎలాంటివో మన ఊహకి అందవు. హైమరాజత భౌమేషు, ఆ భవనాల యొక్క నేల, భూమి ఎలా ఉంది? హైమం ఒకచోట, బంగారపు భూమి అంటే బంగారం పరిచిన భూమి. నిజంగా బంగారం పరుస్తారా? కాదు, బంగారపు వర్ణాన్ని అది అక్కడ ప్రతిఫలిస్తుంది. అలాగే రాజత, తెల్లటి వర్ణం చక్కగా ప్రకాశిస్తుంది ఆ భవనం యొక్క నేల, కాబట్టి అది రాజత వర్ణం అన్నాడు. రజత సంబంధమే రాజతం, మరి హేమ సంబంధమే హైమం. హైమ రాజత భౌమేషు, బంగారంతో వెండితో నిర్మించబడిన భూతలాలు కలిగినటువంటి ప్రాసాదాలు. ఇవన్నీ ప్రాసాదాలకి విశేషణాలు. వర ఆస్తరణశాలిషు, ఇంకా ఒక్కొక్క చోట హైమ రాజత, మరొక చోట ఆస్తరణాలు, కంబళ్ళు, రత్న కంబళ్ళు, చిత్ర కంబళ్ళు, ముత్యాల కంబళ్ళు అన్నీ పరిచబడి ఉన్నాయి. ఇదంతా దేనికి గుర్తు? ఆ అభ్యుదయానికి, సంపదకి, మరి ఇటువంటి దానికి గుర్తు. పుష్ప సంచయ చిత్రేషు, నిత్యం అలంకారం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పినవి అవి రోజు రోజుకి మార్చేవి కావు. ఇప్పుడు చెప్పేది పుష్ప సంచయ చిత్రేషు, వివిధ వర్ణ పుష్పాల చేత అలంకరించబడినటువంటి అవి యుక్తంగా ఉన్నాయి. చందన అగరు గంధిషు, పుష్పాలే కాదు, గంధం, వాసన. చందన అగరు గంధిషు, మంచి గంధం, అగరు, వీటి యొక్క సువాసనలతో నిండి ఉంటాయి అటువంటి భవనాలు ఎప్పుడు. పౌండరాభ్ర ప్రకాశేషు, తెల్లని మేఘాల వలె ప్రకాశించేటటువంటి సౌధాలు. శుక సంఘ ఋతేషు చ, ఆ భవనాల్లో ఎప్పుడు చిలకలు, కోకిలలు, మరి ఇంకా గోరువంకలు, ఈ హంసలు, ఇలాంటి పక్షులన్నీ విహరిస్తూ ఉంటాయి. అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అవి వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి ఈ ఋతము నాదాల్ని చేస్తూ ఉంటాయి. ప్రసాద వర వర్యేషు శీతవత్సు, చల్లగా. ప్రసాదం అంటే వేడిగా ఉండటం కాదు, చల్లగా. ఏ కాలంలోనైనా, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. అటువంటి చల్లదనం కలిగి అయినటువంటి సుగంధిషు, చక్కటి సువాసనలు వెదజల్లేటటువంటి వాటి మీద ఉషిత్వా, నివసిస్తూ. మేరు కల్పేషు, ఎత్తైనవి, మేరు పర్వతంలాగా ఎత్తైన సౌధాలు. కృత కాంచన భిత్తిషు, ఇదంతా ఎందుకు ఇలా వర్ణిస్తున్నాడు వాల్మీకి?
మనం భావన చేయొచ్చు. మన భావనకి ఏమీ దాటిపోయేవేం కాదు. ఏమిటి భావన అంటే, ఇలాగా ప్రకృతిలో లభించేటటువంటి ఉత్తమోత్తమైనవన్నీ ఒక చోట సమావేశపరచబడినవి అంటే అది ఆ దైవం యొక్క మహత్వాన్ని సూచిస్తుంది అని గ్రహించాలి. అంతే తప్ప అటువంటి మహాదైవ సమానుడైనటువంటి శ్రీరాముడు సామాన్యుడిలాగా మామూలుగా ఉండే సాదా సీదా వ్యక్తిలాగా ఉన్నాడని వర్ణిస్తే అది కవి సమయం కాదు. మానవ హృదయాన్ని దైవ భావన వైపుకి ప్రోత్సహించి తీసుకుని వెళ్ళేదిగా ఉండదు. కాబట్టి ఇలా వర్ణించాల్సిందే. ఇదే ఉచితం. ఉషిత్వా మేరుకల్పేషు కృత కాంచన భిత్తిషు, గోడలు బంగారంతో తాపడం చేయబడిన గోడలు, ఎత్తైన సౌధాలు, గీతవాదిత్ర నిర్ఘోషై, నిర్ఘోషములు, సుమహానాదములు, గీతాలు, వాదిత్రాలు, వాయిద్యాలు, ఇవన్నీ చక్కగా లలిత గీతం. అది శృతి కటువుగా ఉండే ధ్వని కాదది. శృతి కమనీయమైన, శృతి రమ్యమైన, శృతి పేయమైన చక్కటి ఆ వాయిద్యాల యొక్క వాదనలు సందర్భాన్ని బట్టి. ఇది తీసుకుని బాణభట్టు లాంటి మహాకవులు కాదంబరి లాంటి కావ్యాల్లో అద్భుతమైన వర్ణనలు చేశారు. తర్వాత వర ఆభరణ నిస్వనై, మరి అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్న పరిచారికా జనం కానీ, మరి ఇంకా మిగిలిన వాళ్ళు కానీ, వాళ్ళు అటు ఇటు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు సంచరించేటప్పుడు వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు చక్కటి గల్లుగల్లుమనేటటువంటి సుమహానాదాన్ని చేస్తూ ఉంటాయి. అటువంటి నాదాలు కలిగినటువంటి సౌధాల్లో ఉండవలసినటువంటి మృదంగ వర శబ్దైశ్చ, మృదంగ శబ్దాలు సతతం ప్రతిబోధిత. ఇదిగో ఇటువంటి కమనీయమైన దృశ్యాలు, ఆ మనోహరమైనటువంటి శబ్దాలతో ప్రతిబోధిత, నిరంతరము విజ్ఞప్తి చేయబడేటటువంటి శ్రీరామచంద్రుడు ఎలాగా వందిభిర్వందిత కాలే, సకాలంలో సూర్యోదయాత్ పూర్వమే వంది మాగధులు వాళ్ళ జంట కవుల్లాగా వాళ్ళు స్తుతి చేసి మహారాజుకి మెలకువ వచ్చిన దగ్గర నుంచి ఆయనకి ఉత్సాహాన్ని కల్పించటం. ఆయనకెందుకు ఉత్సాహాన్ని కల్పించటం? ఆయనకి ఉత్సాహం కలిగితే అది ప్రజల పాలిట అద్భుతమైన వరం. అందుకని పరిపాలకుని మనస్సు నిత్య నూతనంగా, పరిశుద్ధంగా, ప్రజల పట్ల ఆకర్షితమయ్యే విధానంగా, ప్రజల సమస్యల్ని తెలుసుకునే విధానంగా ఉండాలి తప్ప స్వార్థం అనేది, విషాదం అనేది అక్కడ ఉండకూడదు అన్నటి అటువంటి పవిత్రమైన భావన దీంట్లో. బహుభిస్సుతమాగధై గాథాభిరనురూపాభి, ఒక్కొక్కసారి శ్రీరాముడు నిర్వహించిన ఘట్టాలు వాళ్ళు పాటలు పద్యాలు కట్టి పాడచ్చు, లేదా ఇక్ష్వాకు వంశంలో ఉన్న ప్రాచీన మహారాజులు వాళ్ళ గాథల్ని కూడా వీళ్ళు పద్య రూపంలో, శ్లోక రూపంలో, గేయాల రూపంలో పాడవచ్చు. శృతిభిశ్చ పరంతపః, ఇటువంటి ఈ విధంగా నుతింపబడుతున్నటువంటి ఇటువంటి సౌధాల్లో నివసించటానికి తగినటువంటి శ్రీరామచంద్రుడు అశ్రద్ధేయమిదం లోకే న సత్యం ప్రతిభాతిమా, అలాంటి మహానుభావుడు ఇక్కడ ఈ గార చెట్టు కింద ఈ గడ్డి పరుపు మీద శయనించాడు అంటే నా సత్యం ప్రతిభాతి, నాకు ఏమాత్రము ఇది నిజమని అనిపించటం లేదు, ఇది నేను నమ్మను. ఇక్కడే ఒకానొక ఉన్నతమైన వేదాంతపరమైన భావాన్ని భరతుడు తన మాటల్లో ధ్వనింపజేస్తున్నాడు. నేను ఇది నమ్మను. అశ్రద్ధేయమిదం లోకే నా సత్యం ప్రతిభాతిమా, నాకు ఇది సత్యంగా నా ప్రతిభాతి అనిపించటం లేదు. ముహ్యతే ఖలు మే భావగా, నా భావం అంతా ముహ్యతే,
మోహింపజేయబడుతున్నది. ఏమని? స్వప్నోయమితి మే మతికి, ఇదంతా స్వప్నమే అని మే నా యొక్క మతికి, మతి నా ఆలోచన, నేను అనుకుంటున్నాను. ఇది నిజం కాదు, ఇది స్వప్నం. ఇది మామూలుగా మనం ఏ కళ నిజమా అని అంటూ ఉంటాం. మనకి అలా అనటం ఒక సర్వసామాన్యమైన విషయం. కానీ రామాయణంలో పాత్రలు, అందులోనూ భరతాది పాత్రలు ఒక మాట చెప్పారు అంటే, అన్నారు అంటే దాని వెనక ఎంతో అర్థగాంభీర్యం ఉండి తీరాలి. అది నిజమై తీరాలి. దాని వెనక ఏ భావం ఉందా అని మనం ఆలోచించటానికి అనుకూలమైనటువంటి ఇది అక్కడ ఉండాలి. మనలాంటి సామాన్యులు ఉపయోగించే మాటలు కాదు కదా. భరతుడు ఏమంటున్నాడు? ముఖ్యతే కలుమే బుద్ధికి, ముఖ్యతే కలుమే భావ, స్వప్నోయమితి మే మతికి. ఇది స్వప్నమే. స్వప్నం ఏమిటయ్యా? మధ్యలో ఇక్కడ స్వప్నం తీసుకొచ్చావు. స్వప్నం అంటే మనకు తెలుసుగా, కళ. ఇక్కడ ఏం చెప్తారంటే, మనకి 3 దశలు తెలుసండి, బాగా తెలుసండి. ఏమిటా 3 దశలు? ఈ 3 దశలు తప్ప అసలు మానవ జీవితం అంతా ఈ 3 దశలే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, 3 దశలు. ఈ పుట్టడం దీంట్లోనే, ఈ 3 దశల్లోనే, పెరగటం దీంట్లోనే, పోవటం దీంట్లోనే. మానవ జీవితం అంతా ఈ 3 దశలకి పరిమితం. ఇది మనకి అనుభవంలో ఉన్న విషయం. ఇది ఈ 3 దశలే నా జీవితం అనుకోవటం జీవుడి లక్షణం. అదే మాయ యొక్క లక్షణం కూడా. అంటే ఏమిటి? ఈ 3 దశలే మానవ జీవితం అనుకోవటం మాయ. అది మరి మాయ అయితే మాయ కాని స్థితి ఎలా, కాంది ఎలా ఉంటుంది? అది చెప్పటానికే వేదం వచ్చింది. ఈ 3 మరి ఇప్పుడు భరతుడు ఏమంటున్నాడు? ఇది స్వప్నం అంటున్నాడు. స్వప్నం అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నిజం కాదు. స్వప్నంలో వచ్చిన కళలో జరిగిందంతా నిజం కాదు. కళలో నాకు బాగా ఇంత డబ్బు దొరికింది అని, అది ఆ నోట్లు లెక్క పెట్టుకోలేనంత శ్రమ కూడా కలిగింది నాకు. ఆ కళ అయిపోయింది. ఏవి? ఆ డబ్బు ఏది? ఆ ధనం ఏది? ఆ నోట్లేవి? కాబట్టి కళ అబద్ధం, నిజం కాదు. ఇది మనకి అనుభవంలో ఉన్న విషయం. కానీ ఒక విషయాన్ని నమ్ముతున్నావు నువ్వు, కళ నిజం కాదని. మిగిలిన 2 జాగ్రత్త నిజం. జాగ్రత్త నిజం కాదంటే ఒప్పుకోవు. సుషుప్తి నిజం అంటావు. సుషుప్తి కూడా నిజం కాదంటే ఒప్పుకోవు. ఆ 2 నిజం కాదా? ఆ 2 నిజమైతే కళ కూడా నిజం కావాలి. కళ అబద్ధమైతే ఆ 2 అబద్ధం కావాల్సిందే. అయితే 3 అబద్ధమేనంటారా? అక్షరాల 3 అబద్ధమే. ఇందుకు ప్రమాణం ఏమిటి? రుజువు చెయ్యాలి కదా. వేదం రుజువు చేసింది. ఎక్కడ? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. ఇక్కడ మనం మొదటి నుంచి శ్రీరాముణ్ణి, ఆయన గురించి ఒక మాట చెప్పుకుంటూనే ఉన్నాం. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఇక్కడ శ్రీరాముడుగా అవతరించాడు. అంతటా సమస్తంలోనూ. ఇంకా ఆ పరమాత్మ తత్వం లేని అంగుళం కూడా లేదు అక్కడ. అటువంటి ఆ పరమాత్మ తత్వమే శ్రీరాముడుగా అవతరించాడని చెప్పుకున్నాం. ఆ దృష్టితోటే చదువుతున్నాం. ఆయన ప్రవర్తన కూడా తదనుగుణంగానే ఉందనేటటువంటి విషయాన్ని ఎక్కడికక్కడ మనం రుజువు పరుచుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ భరతుడు తానే స్వయంగా కళ అనేది అబద్ధమే, నిజం కాదు. దీన్ని మనం మిగిలిన 2ంటికి కూడా అన్వయించుకోవాలి. ఎలా అన్వయించుకోవాలి? రాముడు
శ్రీరాముడు ఆ ఆ పరతత్వమే రాముడు అయినప్పుడు, బంగారమే ఆభరణం అయినప్పుడు, నువ్వు ఆభరణాన్ని చూస్తూ అదే గొప్ప అనుకుని ఆ భావనలోనే ఉంటే నువ్వు అంత మాత్రం వరకే ఉంటావు. కాదు, ఈ ఈ ఆభరణానికి వెనక స్వరూపం ఒకటి ఉంది. ఈ ఆభరణం స్వరూపం ఆ బంగారం అయినట్టుగా ఆ బంగారం యొక్క విభూతి ఇది. ఆ బంగారం ఉంటేనే ఈ ఆభరణం ఉంది. ఆ బంగారం లేకపోతే ఆభరణం లేదు. ఇది ఆభాస. ఒకటి ఉంటేనే ఇది ఉంది. దాన్ని ఏమంటారు? యథార్థం అంటారు. అది నిజమా? అది నిజం అనుకునేవాడికి నిజం కావచ్చును, కానీ నిజం కాదు. నిజం కాదంటానికే శాస్త్ర ప్రమాణం. అది ఉంటేనే ఇది ఉంది. అలాగే పరమాత్మ తత్వం ఉంటేనే లోకం ఉంది అని శ్రీరామ తత్వం ద్వారా మనం గ్రహిస్తూనే ఉన్నాం కదా ఎప్పటికప్పుడు. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 దశల యొక్క వీటిల్లో ఉన్నటువంటి యాథార్థ్యాన్ని, వీటి యొక్క అసలు ఆ సత్తాని, వీటి శక్తి సామర్థ్యాల్ని, వీటి యొక్క నిజాల్ని తెలియజెప్పడానికే వేదం మాండూక్య ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తుని మన ముందు పెట్టింది. ఆ ఉపనిషత్తు ఏం చెప్తోంది అంటే, మనకి అనుభవంలోకి వచ్చేవి ఈ 3 దశలే అని చెప్పుకున్నాం కదా. మానవ జీవితం అంతా ఈ 3 దశలే, మరేది లేదని కూడా చెప్పుకున్నాం. అలా కాదు, స్వప్నమే కాదు, మిగిలిన 2 దశలు కూడా నమ్మదగినవి కాదు, అసత్యాలే అని ఇప్పుడు చెప్పాలి. ఈ 3 దశలు కాని దశే సత్యం. అయితే 3 దశలు కాని దశ అంటున్నారే, అది ఎలా ఉంటుంది? 3 దశలు కానిది 4వ దశ. ఇంకా అలాంటప్పుడు మీరు 4 దశలు కాంతి 5వది, 5 దశలు కాంతి 6వది, ఈ అనవస్థా దోషం వచ్చి పడుతుంది. అది తెలివి తక్కువ వాదం, అది పనికిరాదు. 3 దశలు మన అనుభవంలో ఉన్నాయి. నీకు అనుభవంలో లేనిది 4వ దశ. ఆభరణం నీకు అనుభవంలో ఉంది. ఆ ఆభరణం యొక్క స్వరూపం నీకు అనుభవంలో లేదు. నీ స్వరూపం అది. ఈ జీవుడు ఈ 3 దశలకే పరిమితం అనుకుంటున్నాడు. కాదు, ఈ జీవుని యొక్క స్థితి 3ంటికి అతీతమైన స్థితి. ఈ విషయం ఇందాకడి నుంచి చెప్పడానికి ప్రయత్నం చేసి చెప్పగలిగిన ఆ విషయాన్ని బయటపెట్టగలిగిన స్థితి ఇప్పుడు ఈ 3 దశలకి అతీతమైనదే నీ స్థితి. ఆభరణ స్థితికి అతీతమైనదే ఆభరణాల స్థితి. 3 దశలకి అతీతమైంది ఎలా ఉంటుంది? ఆ విషయం ఎలా చెప్పింది అంటే, ఆత్మతత్వమే శ్రీరాముడిగా అవతరించింది. ఓంకారం ద్వారా ఆత్మతత్వాన్ని బోధించింది వేదం. ఇక్కడ మనం మాండూక్యోపనిషత్తు ఏం చెప్పిందో 2 ముక్కల్లో చెప్పుకుంటే మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. ఓంకారాన్ని గురించి చెప్పింది మాండూక్య ఉపనిషత్తు. ఓంకారం కూడా ఒక శబ్దమే. ఓం, ఇది ఒక శబ్దం, ఒక ప్రతీక. ప్రతి శబ్దము ఒక ప్రతీకే. దేనికి? ఒక అర్థానికి. శబ్దం అనేది ఆలోచన, నామం రూపం. నామం ఆలోచన, రూపం అది ఆ కళ్ళకు కనిపించేది. శబ్దం, శబ్దానికి తగిన అర్థం. ఓంకారం శబ్దం. ఆ ఓంకారం చేత వ్యక్తపరచబడేది ఆత్మతత్వం. ఇది సరైనటువంటి విషయం. ఆభరణం శబ్దం. ఈ శబ్ద ఆభరణం ద్వారా వ్యక్తపరచబడేది బంగారం యొక్క తత్వం. బంగారమే శబ్దం, ఆభరణం యొక్క తత్వం. అలాగే ఈ 3 దశలు కూడా నీకు తెలుసును.
నువ్వు జీవుడిగా 3 దశలు అనుభవిస్తున్నావు, కానీ నీ స్వరూపం ఈ 3 దశలు కాదు. 3 దశలకి అతీతమైనది నీ స్వరూపం. అవును, సరే, అతీతం తెలుసుకున్నాం, ఒప్పుకున్నాం. 3 దశలు కాక అతీతమైన అబద్ధం అనేది ఉంది అంటే నిజం అనేది ఉండి తీరాలి కదా. దుఃఖం అనేది ఉంది, సుఖం అనేది ఉండాలి కదా. సుఖం అనేది ఉంది, దుఃఖం అనేది ఉండాలి కదా. అలాగే 3 దశలు ఉన్నాయి. ఈ 3 దశలకి అతీతమైన దశ ఉంది, ఉండి తీరాలి. అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అన్ని శబ్దాలు అర్థాలనే చెబుతాయి. అలాగే ఓంకారం కూడా ఒక ప్రతీక కాబట్టి ఒక అర్థాన్నే చెప్తుంది. ఇదే ఈ ఓంకారం అనే శబ్దం ఆత్మ చైతన్యం అనే అర్థాన్ని చెప్తుంది. అంటే ఓ అని ఉచ్చరిస్తూ పోతే, దీన్ని నిరంతరం తపస్సుగా ఆలోచిస్తే, తపించుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, దాన్ని గురించే అది అలా ఉచ్చరించుకుంటూ ఏకాంత స్థితిలో మరే విషయం మీద బుద్ధి పోనీయకుండా, ఇతర విషయాల మీద లగ్నం కానియకుండా, కేవలం ఓంకారం మీదనే దృష్టి పెట్టి అలా సాధన చేసుకుంటూ పోతే ఆత్మస్వరూపం మనస్సుకి రావలసిందే. ఈ మాటే స్పష్టంగా చెప్తోంది మాండూక్యోపనిషత్తు. అందుకే వచ్చింది మాండూక్యోపనిషత్తు. నువ్వు అనుకుంటున్నావు జాగ్రత్త స్వప్న సుషుప్తులు నిజం కాదయ్యా. ఆ ఒక్క మాండూక్యోపనిషత్తు 12 మంత్రవరాల్లో చెప్పడమే కాదు, దాని మీద దాదాపుగా 250 కారికలు గౌడపాద మహర్షి. ఆయన గౌడపాదులు ఎవరు? శంకర భగవత్పాదుల యొక్క గురువు గారు గోవింద భగవత్పాదులు అయితే, గోవింద భగవత్పాదుల ఆ గురువు గౌడపాదులు. కాబట్టి గౌడపాదులు శంకర భగవత్పాదులకి పరమ గురువు. పరమగురుం పాదపాదైర్నతోస్మి అని మాండూక్యోపనిషత్తుకి భాష్యం అంతా చెప్పి చివరిలో ఆ గురువు భక్తిని ప్రదర్శించుకున్నాడు శంకర భగవత్పాదులు. సరే, ఇప్పుడు ఓం అని మనం ఉచ్చరిస్తూ ఉంటే మనకి ఆ ఓంకార స్వరూపం మనని ఆ తురీయ దశకి చేరుస్తుంది. చేరిన తర్వాత నువ్వు అందులో ఉంటావా, కింద పడతావా? చేరితే మిథ్యను చూసి నిజమని భావిస్తావా? అక్కడ చాలా కథ ఉంది. ఇది ఊరికనే ఒక మాట చెప్తున్నాం, చెప్పినంత మాత్రాన అయిపోతుందని ఎక్కడ ఏమి ఆ నియమం రూల్ లాంటివి ఏం లేవు. ఈ సాధన చెయ్యటానికి ఒక జన్మ, ఎన్ని జన్మలో శుక మహర్షి లాంటి వాడికి ఎన్ని జన్మలు పట్టిందో, వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి వాళ్ళు అంతటి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఎంతకాలం పట్టిందో అని మనం భావించుకుంటే మనకి ఆ భయం పోని ఈ జన్మలో ఎంతవరకు, ఈ శరీరం ఉన్నంత వరకు ఎంత సాధ్యమైతే అంతే ప్రయత్నిస్తాం. సాధ్యం కాంది మనం ఎలా ప్రయత్నించగలం? ఎందుకని? మనకి హద్దులు పద్దులు ఉన్నాయి కదా. కానీ ఎన్ని హద్దులు ఉన్నా ఆ చిత్త చాంచల్యం మాత్రం లేదు, చిత్త ఏకాగ్రత ఉన్నది. ఒక్కొక్కసారి మనస్సు లోకంలో విషయాల మీదకి ఎంత వెళ్ళినా వెంటనే ఎక్కడో ఒక పాయింట్లో మళ్ళీ వెంటనే పరమాత్మ స్వరూపం అంత విషయాల మధ్యలో కూడా గుర్తుకు తెచ్చుకోవటం అనే విషయాన్ని మనం ఈ జన్మలో సాధించుకుంటున్నాం, ఇంకా సాధించుకోవాలి. ఇలా సాధించుకుంటూ పోతే అప్పుడు ఏ స్థితి లభిస్తుందని అది అనుభవిక వేద్యమే తప్ప వేరే కాదు. ఓం అని ఉచ్చరిస్తూ పోతే భగవత్ స్వరూపం అంటే సత్స్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపం. ఇది ఇప్పుడు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఒక సమస్య ఇచ్చి ఏం చేశాడు? దీన్ని ఇలా నువ్వు చేసుకుంటూ పెడితే నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమస్య చెప్పాడు, పరిష్కారం చెప్పాడు. ఆ సమస్యని ఆ పరిష్కార మార్గంలో పరిష్కరించుకోవటం నీ బాధ్యత. అంతే, అంతకంటే మించి ఏ శాస్త్రము
నీ మనసులో దూరి నీ బుర్రలో దూరి చెప్పదు. సమస్య చెబుతుంది, పరిష్కారం చెబుతుంది. వేదాంతం దశోపనిషత్తులు ఆ పనే చేసినాయి. సమస్య ఏమిటి? ఒక ముక్క, ఒకటే మాట, నేను జీవుణ్ణి అనుకోవటం. ఈ మాటనే ఇంకో రకంగా చెప్పాలి అంటే నాకు మరణం ఉంది అనుకోవటం. పరిష్కారం ఏమిటి? నువ్వు జీవుడివి కాదు, స్వరూపాత్మవే, ఆత్మస్వరూపానివే. మరణం ఉంది అనుకుంటున్నావు, అసలు మరణమే లేదు. మరణం ఎక్కడుంది? దేనికి మరణం ఉంది? ఆత్మకు మరణం లేదు. నువ్వు ఆత్మస్వరూపుడు అయితే నీకు మరణం లేదు. నేను ఈ శరీరానికే పరిమితం అనుకుంటే శరీరం పోతే నేను పోయాను అనుకుంటున్నావు. చాలా తేలిగ్గా తీసి పారేసింది శాస్త్రం, ఉపనిషద్ వాంగ్మయం మరణాన్ని. కాబట్టి మరణం పెద్ద సమస్య కాదు. ఈ ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి అన్నాం. సాధనా మార్గం కూడా కొద్దిగా చెప్పింది ఉపనిషత్తు. 1-2 ముక్కల్లో అది మనం స్మరించుకుందాం. ఆ, ఉ, మా, ఈ మూడింటికి మాత్రలు అని పేరు. 3 మాత్రలు. ఓంకారంలో 3 మాత్రలు ఉన్నాయి. మాత్ర అంటే కొలిచేది అని అర్థం. కొలుస్తుంది. అక్కడ ఒడ్లు ఉన్నాయి, మాలికలు, మరకాలు, కుంచాలు, సోల, ఇలాంటివి ఉన్నాయి ప్రమాణ సాధనాలు. వాటితో మనం కొలిచిపోస్తాం. అలాగే ఈ 3 మాత్రలు అకారం, ఉకారం, మకారం. అకారం జాగ్రత్త దశను కొలుస్తుంది, ఉకారం స్వప్న స్థితిని కొలుస్తుంది, మకారం సుషుప్తిని కొలుస్తుంది. 3 దశల్ని కొలుస్తుంది. కొలిచేవి ఈ 3 మాత్రలు. ఈ 3 ఓంకారాన్ని కొలుస్తున్నాయి. పోతే 4వది ఒకటి ఉంది. ఎందులో? ఓంకారంలో. ఓంకారంలో 3 మాత్రలు ఉన్నాయి. 4వది కూడా ఉందంటోంది ఉపనిషత్తు. 4వది ఎక్కడుందండి? ఆ, ఊ, మా 3ఏగా మీరు చెప్పింది. 4వది ఉందంటారేమిటి? ఉంది. ఎలా ఉంది? ఆ 4వది ఈ 3ఇంట్లోనూ ఉంది. ఇది అద్భుతమైన విషయం. ఆ 4వది 3ఇంట్లోనూ ఉంది. 3ఇంటికి ముందు ఉంది, 3ఇంటి తర్వాత ఉంది, 3ఇంట్లోనూ ఉంది. అది 4వది. అది ఓంకారంలోనే ఉంది. అది ఎలా కనిపెట్టాలి? అకారం ఉకారంలోకి వెడితే, ఉకారం మకారంలోకి వెడితే, మకారం నిశ్శబ్దంలోకి వెడితే అక్కడ మకారం ఆ మకార ధ్వని ఆగిపోయిన తర్వాత వచ్చేటటువంటి నిశ్శబ్దమే 4వ మాత్ర. అది 4వ తురీయ అవస్థ. ఆ అవస్థలో ఇంతకు ముందు 3 అవస్థలు రావు. సంసారం, దుఃఖం. అది బాగా సాధన చేతనైతే, చేతకాని వాడికి ఏది చేత కాదు. మనలాంటి వాళ్ళకి అది సాధన చేసి పరిశుద్ధత్వాన్ని పొందితే అప్పుడు చెప్తున్నారు 4వది ఒకటి ఉంది. ఎందులో? ఓంకారంలో. అది కొలవబడేదే కానీ కొలిచేది కాదు. అది తేడా. అది కొలవదు. ఈ 3 కొలుస్తాయి. ఈ 3 దాన్ని కొలవలేవు. ఏది దాన్ని కొలిచి అంతటితో అయిపోతుంది, అంతే. కాబట్టి ఆ 4వది ఈ 3 మాత్రలైతే మరి 4 మాత్రలా కావు. 4 మాత్రలు కావు, 3 మాత్రలు. మరి 4వది అమాత్ర. మరి 4వది అమాత్ర. అమాత్ర అంటే మాత్ర కానిది. అమాత్ర, అది అమాత్ర. ఓంకారం అనే శబ్దం ఎక్కడ లయమైపోతుందో అదే 4వది, అదే అమాత్ర. ఇక్కడ తేడా ఒకటి గమనించాలి. అకారం ఉకారంలో లయమైంది, ఉకారం మకారంలో లయమైంది, మకారం ద్వారా వచ్చిన శబ్దం అక్కడ లయమైపోయి ఈ మకారం దేనిలో లయమవుతుందో అది 4వ మాత్రం చెప్పాంగా. అలా ఒకసారి అకార ఉకార మకార సంయుక్తమైన ఓంకారాన్ని ఉచ్చరించేసి మకారాన్ని ముఖయంత్రాన్ని మూసి అమ్మని అని ఇక అది అయిన తర్వాత నేను 4వ దశలోకి వెళ్ళిపోయాను అంటే ఆ మాట అనుకున్నావు అంటే 4వ దశ పోయిందనే అర్థం.
ఆ 4వ దశ నిలవాలి. అది అసాధ్యం, సాధ్యం కాదు. చెప్పటం వరకే. చెప్పే వాళ్ళందరికీ వస్తుందా? రాదు రాదు రాదు. వచ్చిన వాళ్ళు చెప్పరు చెప్పరు చెప్పరు. అనుభవైక వేద్యమే, అది ప్రదర్శన యోగ్యం కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అదే చెప్పింది అక్కడ. దాన్ని వర్ణించేది ఆ స్థితి అనుభవైక వేద్యమే. అదే అపరోక్షానుభూతి. పరోక్షానుభూతి కాదు, అపరోక్షంగా దాన్ని అపరోక్షం చేసుకోవడమే. పరోక్షం ఎదురుకుండా ఉన్నది. అపరోక్షం అంటే అది నేనైపోవడమే. అపరోక్షానుభూతి అంటే అదే. కాబట్టి ఓంకారం అనే శబ్దం ఎక్కడ లయమైపోతుందో అదే 4వ విషయం. మాత్ర కాదు, ఇదే నిశ్శబ్ద రూపమైన తురీయావస్థ. ఈ 4 ఓంకారంలో ఉన్నాయి. ఓంకార శబ్దవాచ్యమైన ఆత్మకు కూడా 4 పాదాలున్నాయి. అయం ఆత్మా చతుష్పాత్. ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి అన్నది ఉపనిషత్తు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఓంకారానికి 4 పాదాలు ఉన్నాయి. అదే విధంగా ఓంకారానికి 4 పాదాలు ఎలా ఉన్నాయో ఆత్మకు కూడా 4 పాదాలు ఉన్నాయి అంటున్నది. ఆ 4 పాదాలంటే ఒక ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. పాదం మాత్ర అనే మాట ఉపయోగించినప్పుడు మనకి ఈ స్ఫురణ రాలా. ఎందుకని మాత్ర అంటే కొలిచేదని అర్థం చెప్పారుగా, దానికే పరిమితమయ్యాం. ఇప్పుడు కొత్త మాట వచ్చింది, ఆత్మను వచ్చేసరికి పాదం అనే మాట వచ్చింది. మాత్రా పాదాహ పాద మాత్రాహ అంటుంది ఉపనిషత్తు. పాదాలంటే 4, మనకు మనిషి మనం 2 పాదాలు గలవాళ్ళం. ఆవుకి 4 పాదాలు ఉంటాయి. అలాగే ఆత్మకు కూడా 4, ఆవుకు ఉన్నట్టు 4 పాదాలు ఉంటాయి అండి. కాదు కాదు, నువ్వు అలా పొరపాటు పడద్దు. అలా ఉండదు. ఒక రూపాయికి 4 పాదాలు ఉన్నట్టు ఉంటాయి అని శంకర భగవత్పాదులు అక్కడ ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారు. ఎలాగంటే రూపాయికి 4 పాదాలు ఎలా ఉంటాయి కదా. రూపాయి బిళ్ళ ఒకటి ఉంది, దానికి ఎన్ని పావలాలు? 4 పావలాలు. పావలా అంటే 4వ వంతు, 4 పాదాలు. ఓ పావలా బిళ్ళ ఈ రూపాయిలో ఉందా లేదా? ఉంది. ₹1 బిళ్ళ రూపాయిలో ఉందా లేదా? ఉంది. ముప్పావలా రూపాయిలో ఉందా లేదా? 4 పాదాలు రూపాయిలో ఉన్నాయా లేదా? కనపడుతున్నాయా బయటికి? లేదండి. ఏం కనపడుతోంది? ఒకటే కనపడుతోంది. కాబట్టి ఆత్మ చతుష్పాద్ అంటున్నాం కాబట్టి 4 పాదాలని ఆత్మ తనలో ప్రవిలాపన చేసుకుంది. ఓంకారం ద్వారా, ఓంకారం యొక్క ఉచ్చారణ ద్వారా ఈ 4 అవస్థల్ని, మూడు మాత్రల్ని 4వ మాత్రలో 4వ పాదంలో 4వ అవస్థలో విలీనం చేసి మనం ఆ అవస్థ, ఆ 4వ తురీయావస్థలో మనం లీనమైపోయి, ఎలాగా ఒక నది గంగా నది సముద్రంలో లీనమైన తర్వాత నేను గంగని, నేను యమునని అనే భావం అక్కడ లేదు. ఆ స్థితి రావాలి. నేను పరమేశ్వరుడి యొక్క కృప పొందానండి, రోజుకోసారి నాకు ఆ పరమాత్మ దర్శనం ఇస్తాడు, నేను పరమాత్మతో. ఇవన్నీ వట్టి మాటలు, నమ్మదగిన మాటలు కావు. యథార్థం ఎప్పుడూ కూడా మనకు ఉపనిషత్తు చెప్పిందే యథార్థం. కాబట్టి ఆ స్థితి అనుభవైక వేద్యమే. 4 పావలాలు ఉన్నట్టుగానే అలాగే జాగ్రత్త స్వప్నంలో లయం కావాలి, స్వప్నం సుషుప్తిలో లయం కావాలి, సుషుప్తి చివరికి తురీయావస్థలో అంటే సమాధిలో, సమాధి ఆ బుద్ధి సమమైన స్థితిలో, అంటే సత్వరజస్తమో గుణాల యొక్క ఆధిక్యతే ఉండకూడదు. అసలు ఏమీ ఉండదు. సమాన స్థితి అంటే ఏమీ లేకపోవటం. హెచ్చు తగ్గులు వస్తే ప్రపంచం వస్తుంది. ఆ పరమాత్మ కూడా అంతే. అదే ఆయన నాటకం, జగన్నాటక సూత్రధారి అని శ్రీకృష్ణుని ఊరికినే అన్నారా? సముద్రం నిశ్చలంగా ఉండొచ్చు కదా. మరి ఈ ఒడ్డుకొచ్చేసరికి ఈ తరంగాలు ఏమిటి, ఈ నురుగు ఏమిటి, ఈ ఫేనం ఏమిటి, ఈ బుద్బుదాలు ఏమిటి, ఈ ఉబ్బెత్తు ఏమిటి, మరి ఈ సుడులు ఏమిటి, ఈ ఆవర్తాలు ఇవన్నీ ఏమిటి? అవన్నీ నా విభూతులేవయ్యా అంటుంది. నేనే అది. నువ్వు అదేదో వేరే ఉంది, నన్ను విడిచిపెట్టి చూపించు దాన్ని, ఆ తరంగాన్ని. అసలు ఆ తరంగమే అబద్ధం, నేనే అది అంటుంది సముద్రం. మనం అలా అనుకోం. ఈ తరంగం, ఆ సముద్రం 2 వేరు దృష్టితో చూస్తున్నాం. ఆ దృక్పథం పోయి మనలో ఉపనిషత్ ప్రబోధితమైన, ఉపనిషత్ ప్రచోదితమైన దృక్కు
కలిగినప్పుడే, లేదా కలుగుతూ ఉన్నప్పుడే, లేదా నేను ఆ దృక్పథాన్ని కలిగించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడే నీ కృషి సఫలమైనట్టు లెక్క. అది అయితే మరి సుషుప్తి చివరికి సమాధిలోనూ చేరిపోవాలి కదా. ఏమండి మాకు విడివిడిగా కనిపిస్తున్నాయే, ఒకటిగా కనపట్టలేదే, అదే అవిద్య. అనాత్మ ఆత్మగా కనపడాల్సింది నీకు అనాత్మగా కనపడుతుంది. ఈ అనాత్మను ఆధారం చేసుకుని ఆత్మను ఊహించుకో. ఇది చాలా కష్టమైన, చెప్పడానికి తేలికే కానీ ఆచరణకి చాలా కష్టమైనటువంటి విషయం. ఆ కనపడటమే వేరుగా కనపడటమే ఆభాస, లేనిది ఉన్నట్లు కనపడటమే ఆభాస అండి. మరి ఉన్నది ఉన్నట్లు కనపడకపోతే మాయ. ఈ సాధనలో రహస్యం ఏమిటి? ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు అకారం ఉకారంలోకి, ఉకారం మకారంలోకి లయమైపోతాయి. మా కూడా తురీయమైన నిశ్శబ్ద స్థితిలో లయమైపోతుంది. ఆ నిశ్శబ్ద స్థితిని ఇతర విషయాల సంక్రమణం లేకుండా స్వచ్ఛమైన శుద్ధమైన ఆ తురీయావస్థని ఎంతకాలం ఉంచుకుంటే అలా ఉంచుకొని అలా వెళ్ళిపోతే పునర్జన్మ ఉండదు. జన్మరాహిత్యం అంటే ప్రేత్యాస్మా లోకాద్ అమృత భవంతి అంటే అదే అర్థం. దానికి ప్రయత్నం చేయటమే తప్ప కృతకృత్యులు సిద్ధులు పరిణతులు ఎవరు ఉండరు. ఉన్నారని చెప్పినా నమ్మటానికి వీలు లేదు. అందరూ సాధక దశలో ఒక గుంపుగా ఒక ప్రవాహంగా ప్రయాణం చేస్తూ ఉన్నవాళ్లే చేరుతుంది. అప్పుడు తిరియమే మిగులుతుంది. ఈ విధంగా అవస్థాత్రయాన్ని మనం లయం చేసుకోవాలి. ఎంత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అశ్రద్ధేయమిదం లోకే నా సత్యం ప్రతిభాతిమా, నాకిది సత్యం అనిపించటం లేదు. ముఖ్యతే ఖలు మే భావ స్వప్నోయమితి. ఈ ముఖ్యతే అనే మాట వాల్మీకి ఉపయోగించటం వలన మనం వేదవేద్యుడైనటువంటి శ్రీరాముణ్ణి ఆలంబనంగా చేసుకొని ఆయన యొక్క స్వరూపం ఎటువంటిదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి తద్వారా ఈ లోకాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన, ఇక్కడ ఒక భరతుడు ఒక స్వప్నమే చెప్పాడు, మిగిలినవి కూడా వేదం చెప్పింది. మనం ఒక స్వప్నం ఒకటే, ఇక్కడ భరతుడు ఇదే చెప్పాడు, మిగతావి మీకు చెప్పే అర్హత లేదు, అవన్నీ నిజాలే అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. అవన్నీ దీని లాంటివే అని మనం సందర్భం వచ్చింది కాబట్టి ఎంత సుదీర్ఘంగా చెప్పుకున్నాం. ఇది మనం ఎంచుకున్న రామాయణ మార్గం. ఇది మరి ఈ విషయం చెప్పుకోకుండా రామాయణం కేవలం భరతుడు ఆ మాట అన్నాడుట అని చెప్పేసి వదిలేసుకుంటే ఏమిటి దానివల్ల ప్రయోజనం? సరే, ఇది విషయం. ఈ తర్వాత మళ్ళీ ఇంకా భరతుడు ఏమన్నాడనే విషయాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.